ప్రభు వద్ద నుండి ఒక మాటను పొందుకున్నాను. Before I go, I want to thank Pastor Krupa Samuel for inviting us. ముందుకు వెళ్లే ముందు దైవజనులు పాస్టర్ కృపా శామ్యూల్ గారికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. I thank every man of God who are here this evening. అలాగే ఈ సాయంకాలం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాం. And these men are great men of God used by God. ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న గొప్ప దైవజనులందరూ. I want to thank Pastor Bangaraju garu బంగారాజు గారికి to the meeting. కూడికకు వచ్చినందుకు దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాం. బంగారాజయ్య గారికి I was in his house some time back, few years back. కొన్ని సంవత్సరాల క్రితం వారి ఇంటికి నేను వెళ్ళి ఉన్నాను. Oh, wonderful ministry, God is using him. అద్భుతమైన పరిచర్య, దేవుడు వారిని బలంగా వాడుకుంటున్నారు. Shall we go to the word of God? మనం దేవుని వాక్యంలోకి వెళ్దామండి. వెళ్దామా? ఇష్టం లేదా? మరి అలాగే కూర్చున్నారు, నిశ్శబ్దంగా కూర్చున్నారు ఏంటండి? వాక్యం వద్దా? ఆమేన్ ఆమేన్ అరవండి, గట్టిగా అరవండి. Actually, in my heart, I love men of God. వాస్తవంగా నా హృదయంలో దైవజనులు అంటే నేను ఎంతో ప్రేమిస్తాను. I like them. వారిని బాగా ఇష్టపడతాను. Second thing, అయితే రెండవది, I like to stay in Pallatur. పల్లెటూరులో ఉండటం నాకు బాగా ఇష్టం. Pallatur people means I love. పల్లెటూరు జనులు అంటే నాకు బాగా ప్రేమ, ఇష్టం. The city people I don't like much. అయితే పట్టణాల్లో ఉండే వారంటే నాకు అంతగా ఎక్కువ ఇష్టం ఉండదు. Do you know why? ఎందుకో తెలుసా? They are complicated people. వారు కొంచెము విమర్శనాత్మకంగా ఉంటారు, వేరుగా They ఉంటారు. come like this, they go straight into the church, they come out. వారు అలాగా నిఠారుగా నిలబడి వస్తారు, నిఠారుగా అలాగే కూర్చుంటారు, నిఠారుగా వెళ్ళిపోతారు. The villagers, అయితే గ్రామస్తులు, the Pallatur people, పల్లెటూరు వారు or agency pranta people, లేదా ప్రాంతీయ ప్రజలు, their behavior is different. వారి ప్రవర్తన వేరుగా ఉంటుందండి. I started my ministry among the villagers. నేను గ్రామస్తుల మధ్యన పల్లెటూర్లలోనే దేవుని పరిచర్య So ప్రారంభించాను. I got used with Pallatur. కాబట్టి పల్లెటూరు అంటే నాకు బాగా అతికిపోయాను నేను. Pallatur, they don't have any respect or anything. Anytime they will talk, shout anything. పల్లెటూరు వారికి గౌరవము మర్యాద అన్నట్టుగా ఏమి ఉండదండి. ఎప్పుడు ఏదంటే అది మాట్లాడుతుంటారు, గట్టిగా అరుస్తుంటారు, కేకలేస్తుంటారు, ఏదైనా చేస్తుంటారు. If I am preaching, నేను బోధిస్తుంటే in a city they will shake their head. పట్టణాల్లో ఉన్నవారైతే వారు ఇలా తల ఊపుతారు. Jesus is the Lord, I say. యేసు ప్రభువు ఉన్నాడు అని గట్టిగా చెప్తే అవును అన్నట్టుగా ఇట్లా తల When I ఊపుతారు. go to America, అమెరికాకు వెళ్ళినట్లయితే and I say Jesus is the healer. యేసు స్వస్థపరచువాడు అంటే Actually, వాస్తవంగా one I want to give. ఒక్కటి అలా పెట్టాలనుకుంటాను. మామూలుగా ఇలా తల ఊపేస్తారండి. Today, అయితే ఈరోజు I am in the village. నేను పల్లెటూరులో ఉన్నాను. You behave like villager. మీరు పట్టణంలో ఉన్నవారిలాగా ప్రవర్తించకండి, గ్రామస్తులాగే ప్రవర్తించండి. Amen. ఆమేన్. ఎలా? Only shout amen, hallelujah. ఆమేన్ హల్లెలూయా అని గట్టిగా అరుస్తూ ఉండండి. Amen. ఆమేన్ Hallelujah. హల్లెలూయా. This evening, ఈ సాయంకాలము once again the Lord is leading me to speak something connected to the Eden. మరొకసారి ఏదైనా తోటకు సంబంధించిన అంశానికి జోడించినట్టుగా మాట్లాడాలని దేవుడు ప్రేరేపించి ఉన్నాడు. And I have come with the word from the Lord. ప్రభువు నుండి ఒక మాట నేను పొందుకొని మీ మధ్యకు వచ్చి ఉన్నాను. There is two gardens. రెండు తోటలు ఉన్నాయి. Two Eden. రెండు ఏదెనులు ఉన్నాయి. One is the old Eden. ఒకటేమో పాత ఏదెను. The second one is the new Eden. రెండవది కొత్త ఏదెను. Amen. ఆమేన్ Hallelujah. హల్లెలూయా. People love to go to the garden. మరి ఈ తోటకు వెళ్ళడానికి జనులు బాగా ఇష్టపడతారు. Many people see the garden and get excited. చాలా మంది ఆ తోటలు చూసి చాలా ఉత్సాహంగా ఆనందిస్తూ ఉంటారు. But I want to tell you one thing. అయితే ఒక్క విషయం మీకు చెప్పాలని కోరుచున్నాను. Don't see the garden and enjoy it. మీరు ఆ తోటను చూసి ఆనందిస్తూ మీరు ఉండిపోవద్దు. God wants you to enter inside the garden. ఆ తోటలోనికి మీరు ప్రవేశించాలని దేవుడు కోరుచున్నాడు. God wants you to eat from the garden and enjoy. ఆ తోటలో ఉన్న ఫలములను మీరు తిని ఆనందించాలని దేవుడు కోరుచున్నాడు. Amen. ఆమేన్ Hallelujah. హల్లెలూయా. This is what is the Lord's desire. ఇదే ప్రభు యొక్క వాంఛ, ఆయన కోరిక అదే. For every garden,
ప్రతి తోటలో there must be a gardener. అక్కడ తోటమాలి ఉండాలి. Amen. ఆమేన్. If there is no gardener, ఆ తోటమాలి గనుక లేకపోతే there can never be a garden. అక్కడ తోట అన్నది ఉండదండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Even in our life, మన జీవితంలో కూడా Father God is the gardener. తండ్రి అయిన దేవుడు మన తోటమాలి. Amen. ఆమేన్. Jesus is the true vine, యేసు నిజమైన ద్రాక్షవల్లి. and we are his branches. మనము ఆయన యొక్క తీగలుగా ఉంటున్నాం. Amen. ఆమేన్. Hallelujah. So today, ఈ సాయంకాలము I want you to eat and enjoy the garden. మీరు తింటూ మీరు దాన్ని భుజిస్తూ ఆనందించాలని కోరుచున్నాను. The new Eden and the old Eden. పాత ఏదేను కొత్త ఏదేను. Let's read one scripture. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. Revelation chapter 22. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము We will read verse 1 and 2. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. Revelation chapter 22 verse 1 and 2. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. And he showed me a pure river of water of life, clear as crystal, proceeding from the throne of God and of the Lamb. In the middle of a street, on either side of the river was the tree of life, which bore 12 fruits each year, each tree yielding its fruit every month. The leaves of the tree were for the healing of the nations. మరియు స్ఫటికం వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. This talks about the new Eden. ఇది కొత్త ఏదెను గురించి మాట్లాడబడుతున్న మాట. And when you read this scripture, ఈ లేఖనాన్ని మీరు చదివినప్పుడు it talks about a river that is flowing. ఇక్కడ ప్రవహిస్తున్న ఒక నదిని గురించి మీరు చూస్తున్నారు. And you will find one thing, it flows from the throne of God. ఒక విషయం ఏంటంటే ఇది దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తున్న నది. And this river, when it flows, ఈ నది ప్రవహిస్తున్నప్పుడు it doesn't need a track. దానికి ఒక గమనం అవసరం లేదు. It doesn't need a path. దానికి ఒక దారి అవసరం లేదు, ఒక త్రోవ అవసరం లేదు. But this river creates its own path. ఈ నది దానంతట దానే దారి కలగజేసుకొని ముందుకెళ్తుంది. Any stumbling that comes between the river, ఆ నది ప్రవహించకుండా ఏదైనా అడ్డు వస్తే it makes a track and pushes it out. అడ్డును తొలగించుకొని దూసుకొని వెళ్ళిపోతుంది. This is what happens in the new Eden. ఈ ఏదైనా కొత్త ఏదైనాలో జరుగుతున్న వాస్తవం In the ఇది. new Eden, there is a river that flows from the throne of God. ఈ కొత్త ఏదైనాలో దేవుని సింహాసనం నుండి ఒక నది ప్రవహిస్తుంది. And it creates its own way. అది తన సొంత మార్గాన్ని కలగజేసుకుంటూ When వెళ్తుంది. it flows, అది ప్రవహిస్తున్నప్పుడు the Bible says, బైబిల్ సెలవిస్తుంది in the last part of the verse, ఈ వచనంలో చివరి భాగంలో verse 2, the last part, 2వ వచనం చివరి భాగంలో the leaves of the tree were for the healing of the nations. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. Hallelujah. హల్లెలూయా. Do you know healing not for individual? స్వస్థత అన్నది వ్యక్తిగతంగా వ్యక్తుల కొరకు కాదు, It is a healing for the nations. జనములకు స్వస్థత, దేశములకు స్వస్థత. Today what I am speaking, ఈ రోజు నేను ఏదైతే మాట్లాడుతున్నానో the river of God flows through the throne, through దేవుని సింహాసనం నుండి ఆ నది ప్రవహించుచు రావటం మొదలు పెట్టినప్పుడు every person becomes a channel of revival to the nations. ప్రతి వ్యక్తి కూడా ఉజ్జీవానికి వారొక దాతలుగా లేదా వారొక మాదిరిగా మారిపోతారు. Hallelujah. హల్లెలూయా. I am not an ordinary person. నేను ఒక సాధారణమైన వ్యక్తిని కాదు. Let me tell you, you are not an ordinary person. మీకు కూడా చెప్తున్నాను వినండి, మీరు కూడా సాధారణమైన వారు కాదు. When the river flows, ఈ నది ప్రవహించినప్పుడు you become a channel of healing
for nations. దేశములకు స్వస్థత కలగడానికి మీరు ఒక సాధనముగా మారుతున్నారు. Amen. ఆమేన్. Every pastor who are here, ఇక్కడ ఉన్న ప్రతి దైవజనుడు I want to tell you, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, God wants to use you as a channel of revival for nations. ఉజ్జీవ దేశాలకు ఉజ్జీవాన్ని ప్రవహింపజేసే ఒక సాధనంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని Not an కోరుచున్నాడు. ordinary ministry. ఏదో ఒక సాధారణమైన పరిచర్య He కాదండి, wants to take you around the nations. దేశాలకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. పాస్టర్, Is it possible? అది సాధ్యమంటారా? When the river of God flows from the throne of God, దేవుని సింహాసనం నుండి ఆ దేవుని నది ప్రవహించినప్పుడు it has to happen. అది జరగవలసిందే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What will people think మరి జనులు ఏమనుకుంటారంటే, when you wear suit, boot, hat? సూట్ బూట్ టైల్ అలా కట్టుకుంటే, Oh, this person, ఈ వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు can travel abroad. వారు వేరే విదేశాలకు వెళ్ళగలరు, Foreign వెళ్ళవచ్చు. విదేశాలకు వెళ్ళొచ్చు. మనకి మనకేమో పంచ కట్టుకుంటాం, పంచ కట్టుకుందాము. మనమేమో పంచ కట్టుకుంటాం, ఇంగ్లీషు రాదు, ఇంగ్లీషు రాదు, ఏమీ రాదు. పర్వాలేదు. If the river flows inside of you, నది నీలో ప్రవహించగలిగితే you become a healing for the nation. దేశాలకు నువ్వు స్వస్థతగా మారిపోతావు. Amen. ఆమేన్. Today I want to prophesy. ఈ రోజు నేను మీకు ప్రవచించాలని కోరుచున్నాను. You are not ordinary. మీరు సామాన్యులు కాదు. God wants to use you. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కోరుచున్నాడు. Somebody is sitting in this place. ఈ స్థలంలో కూర్చున్న ఎవరో Ordinary believer. ఒక సర్వసాధారణమైన విశ్వాసి, If you can allow that river to flow inside of you, మీలో ఉన్నటువంటి ఆ నదిని గనక మీరు ప్రవహింప చేయడానికి అవకాశం ఇవ్వగలిగితే do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా?